హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2006లో రిలీజ్ అయిన పాన్స్ లేబ్రెత్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఇదొక ఫ్యాంటసీ మూవీ. దీనికి IMDb రేటింగ్ 8.2 అవుట్ ఆఫ్ 10. కథలోకి వెళ్ళడానికి ముందు ఒకవేళ మీరు ఇప్పుడే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓపెన్ చేస్తే ఒక చిన్న పిల్ల బుల్లెట్ తగిలి ప్రాణాలకి పోరాడుతున్నట్టు చూపిస్తారు. అక్కడ కట్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ ఏం చెప్తుందంటే, చాలా సంవత్సరాలకి ముందు పాతాళలోకపు ప్రిన్సెస్ భూమి ఎలా ఉంటుందో చూడాలని ఆశపడి అక్కడున్న వాళ్ళు ఎవరికీ తెలియకుండా బయట ప్రపంచానికి వచ్చింది. తను బయటకొచ్చిన వెంటనే సూర్యకిరణాలు పడి తన కంటి చూపుని కోల్పోయింది. ఆ తరువాత ఆ ప్రిన్సెస్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిందన్న మెమరీస్ అన్నిటినీ మర్చిపోయి పాతాళలోకానికి తిరిగి వెళ్ళలేక మన ప్రపంచంలోనే చనిపోయింది. అయినా కూడా తన తండ్రైన మహారాజు ఎప్పటికైనా ఆ ప్రిన్సెస్ మళ్ళీ పాతాళలోకానికి తిరిగొస్తుందని నమ్మాడు. ఇప్పుడు కాకపోయినా మరో కాలం, వేరే చోటు, వేరే రూపంలో అయినా అతని కూతురు తిరిగొస్తుందని, తన కోసం ప్రాణం పోయేంత వరకు ఎదురు చూస్తానని చెప్పాడు. ఈ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయిపోయాక కథ 1944 స్పెయిన్ లో జరుగుతున్నట్టు కంటిన్యూ అవుతుంది. ఒఫీలియా అనే చిన్న పిల్ల తన ప్రెగ్నెంట్ మదర్ అయిన కార్మన్ తో కలిసి ఒక మిలిటరీ కాన్వాయ్లో వెళ్తుంది. ఒఫీలియా తండ్రి చనిపోయాక కార్మన్ సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. ఒఫీలియా స్టెప్ ఫాదర్ ఒక మిలిటరీ కెప్టెన్. అతను చాలా చెడ్డవాడు. వీళ్ళిద్దరూ ట్రావెల్ చేస్తున్నప్పుడు కార్మన్ కి సడన్ గా అన్ఈజీగా అనిపించి కాన్వాయ్ ఆపమని చెప్పింది. ఒఫీలియా కాన్వాయ్ దిగి కొంచెం ముందుకు నడిచింది. తనకి ఒక రాయ దొరుకుతుంది. అలాగే తనకి ఎదురుగా ఒక రాతి బొమ్మ కనిపించింది. ఒఫీలియా తనకి దొరికిన ఆ రాయ తీసుకువెళ్లి ఆ బొమ్మకి కళ్ళుండే చోట్లో పెట్టింది. తనలా పెట్టగానే ఆ బొమ్మలో నుంచి ఒక విచిత్రమైన మిడతలాంటి పురుగు బయటకొచ్చింది. ఒఫీలియాకి ఫారీ టైల్స్ అంటే చాలా ఇష్టం. ఆ పురుగుని ఫారీ అనుకుంది. తను ఆ పురుగుని పట్టుకోవాలనుకున్నప్పుడు ఒఫీలియా అమ్మ తనని పిలుస్తుంది. కాబట్టి ఒఫీలియా వాళ్ళతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ అప్పుడు ఈ పురుగు కూడా వాళ్ళ బండిని ఫాలో అవుతుంది. వీళ్ళు క్యాంప్ ని చేరుకుంటారు. ఒఫీలియాకి తన స్టెప్ ఫాదర్ అయిన కెప్టెన్ అస్సలు నచ్చడు. కెప్టెన్ కి కార్మన్ మీద గాని ఒఫీలియా మీద గాని కొంచెం కూడా ప్రేమ లేదు. అతనికి కావాల్సిందల్లా పుట్టబోయే అతని వారసుడు మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మన్ కడుపులో ఉన్న అతని కొడుకు సేఫ్ గా ఉండాలని అతను అనుకుంటున్నాడు. కెప్టెన్ వీళ్ళ లగేజ్ తీసుకురమ్మని అక్కడ పనిచేసే మెర్సిడీస్ అనే ఆమె దగ్గర చెప్పి కార్మన్ ని తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఒఫీలియాకి మళ్ళీ ఆ పురుగు కనిపించింది. తను ఆ పురుగుని ఫాలో అవుతూ ఒక పాడుబడిన ప్రదేశం లోపలికి వెళ్ళబోతుంది. ఈలోపు మెర్సిడీస్ అక్కడికొచ్చి ఒఫీలియాని ఆపింది. ఆ పాడుబడ్డ చోటు ఒక లాబిరింత్ అని మెర్సిడీస్ చెప్పింది. లాబిరింత్ అంటే ఒక మేస్ లాంటి చోటు. లోపలికి వెళ్తే బయటకు వచ్చే దారిని కనిపెట్టడం చాలా కష్టం. ఆ చోటంతా గజిబిజిగా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. మెర్సిడీస్ ఇంకా ఒఫీలియా మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి కెప్టెన్ అతని సబార్డినేట్స్ తో ఏదో డిస్కస్ చేస్తుంటాడు. 5 సంవత్సరాలకి ముందు వీళ్ళ కంట్రీలో ఒక సివిల్ వార్ జరిగింది. ఆ కాలంలో స్పెయిన్ లో డెమోక్రసీ ఉండేది కాదు. దాన్ని ఎదిరించి ప్రజలు గవర్నమెంట్ తో యుద్ధం చేశారు. ఆ సివిల్ వార్ లో గవర్నమెంటే గెలిచింది. ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్న తిరుగుబాటుదారుల్ని పట్టుకుని ఈ గ్రామాన్ని గవర్నమెంట్ కంట్రోల్ కి తీసుకురావడం కోసమే ఈ మిలిటరీ టీం ఇక్కడికి వచ్చున్నారు. ఇంకో పక్క కార్మన్ ని డాక్టర్ చెక్ చేసి తనకి నిద్ర పట్టడానికి ఒక మందుని ప్రిస్క్రైబ్ చేస్తాడు. ఒఫీలియా డాక్టర్ దగ్గర నుంచి ఆ మెడిసిన్ తీసుకుంటుంది. బయటకొచ్చిన డాక్టర్ దగ్గర మెర్సిడీస్ అతని పరిస్థితి అస్సలు బాలేదు, మీరు త్వరగా వెళ్ళి అతని కాలులో ఉన్న గాయానికి ట్రీట్మెంట్ చేయాలి అని చెప్తుంది. మెర్సిడీస్ కూడా ఆ తిరుగుబాటుదారుల్లో ఒక్కతి. ఈ డాక్టర్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు. మెర్సిడీస్ బ్రదర్ కూడా ఆ తిరుగుబాటుదారుల్లో ఒకడు. డాక్టర్ ఇంకా మెర్సిడీస్ కలిసి ఆ తిరుగుబాటుదారులకి మెడిసిన్ సప్లై చేస్తూ ఇంకా వేరే రకంగా కూడా హెల్ప్ చేస్తున్నారు. డాక్టర్ మెర్సిడీస్ కి మెడిసిన్ ఇచ్చి, ఇప్పుడు నేను ఈ మాత్రం సహాయమే చేయగలను, వాళ్ళని వెళ్ళి కలవలేనని చెప్పి వెళ్ళిపోతాడు. వీళ్ళ కాన్వర్సేషన్ ని ఒఫీలియా వినేస్తుంది. అడవిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు తండ్రి కొడుకుని ఆఫీసర్స్ పట్టుకుని కెప్టెన్ దగ్గరికి తీసుకువెళ్తారు. వాళ్ళిద్దరూ కెప్టెన్ దగ్గర, మేము తిరుగుబాటుదారులం కాదు, ఫార్మర్స్ అని, కుందేల్ని వేటాడడానికి వచ్చాం అని ఎంత చెప్పినా అతను పట్టించుకోడు. కెప్టెన్ కి కోపం వచ్చి ఆ తండ్రి కళ్ళు ముందే అతని కొడుకుని కొట్టి అతి క్రూరంగా చంపేస్తాడు. అది చూసి కోపం వచ్చిన ఆ తండ్రి బాధలో కెప్టెన్ ని తిడతాడు. వెంటనే ఆ కెప్టెన్ అతన్ని కాల్చి చంపేస్తాడు. ఆ తరువాత వాళ్ళ బ్యాగ్ ని చెక్ చేసి నిజంగానే వాళ్ళ కుందేల్ని వేటాడడానికి వచ్చారని తెలుసుకున్నారు. అది చూసిన కెప్టెన్, అనవసరంగా నా టైం వేస్ట్ చేశారు, నన్ను పిలవడానికి ముందు మీరే వాళ్ళ బ్యాగ్ ని చెక్ చేసి ఉంటే అయిపోయి ఉండేది. ఇప్పుడు చూడండి, అనవసరంగా వీళ్ళిద్దరూ నా చేతుల్లో చచ్చారు అని చెప్పి అతని సబార్డినేట్స్ ని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కార్మన్ ఒఫీలియా దగ్గర పడుకోవడానికి ముందు కడుపులో ఉన్న బేబీకి ఒక ఫారీ టైల్ చెప్పమని చెప్పి తను నిద్రపోయింది.
ఒఫీలియా తన బుక్ నుంచి ఒక కథ చెప్తున్నప్పుడు తను పొద్దున్న చూసిన పురుగు అక్కడికి వచ్చింది. తాను ఆ పురుగు దగ్గర నువ్వు ఒక ఫ్యారీ కదా అని తన బుక్ చూపించి అడిగింది. ఆ బొమ్మ చూసిన పురుగు అందులో ఉన్న ఫ్యారీలానే మారిపోతుంది. ఆ ఫ్యారీ ఒఫీలియాని అక్కడి నుంచి లాబ్రెత్ లోపలికి తీసుకువెళ్తుంది. ఆ మేస్కి మధ్యలో భూమి లోపలికి దిగడానికి మెట్లుంటాయి. ఒఫీలియా ఆ ఫ్యారీని ఫాలో అవుతూ అందులోపలికి వెళ్ళింది. అక్కడ ఫాన్ అనే ఎద్దు తలతో విచిత్రమైన ఆకారంతో ఉన్న ఒక వ్యక్తి ఉంటాడు. అతను ఒఫీలియాని చూడగానే, ప్రిన్సెస్ మోనా మీరొచ్చేసారా, ఇన్ని సంవత్సరాలుగా నేను మీకోసమే ఎదురు చూస్తున్నా అని చెప్పాడు. అది విన్న ఒఫీలియా నా పేరు మోనా కాదు, మీరు నన్ను వేరే ఎవరో అనుకుంటున్నారు అని చెప్పింది. దానికి ఫాన్ తను నిజంగానే పాతాళలోకపు ప్రిన్సెస్ మోనా అని తను ఈ ప్రపంచానికి చెందింది కాదని చెప్తాడు. తన తండ్రైన మహారాజు ఎప్పటికైనా తను తిరిగొస్తుందన్న నమ్మకంతో దానికి కావలసిన పోర్టల్స్ అన్నిటినీ తెరిచుంచారని చెప్పాడు. అందులో ఇదే ఆఖరి పోర్టల్ అని ఫాన్ అన్నాడు. ఒఫీలియా అతను చెప్పేదేది నమ్మకపోయేసరికి, నేను చెప్పేదంతా నిజం ప్రిన్సెస్, ఒకవేళ మీరు నన్ను నమ్మకపోతే మీ షోల్డర్ మీద చంద్రుని ఆకారంతో ఒక మచ్చ ఉంటుంది చూడండి అని చెప్పాడు. దానికి ఒఫీలియా ఏం చెప్పకుండా మౌనంగా ఉంటుంది. మీరు మళ్ళీ మన లోకానికి వెళ్ళడానికి 3 టాస్క్ చేయాలని ఫాన్ చెప్పాడు. ఒఫీలియా ఒంటరిగా ఉన్నప్పుడు చదవమని చెప్పి ఒక బుక్ ఇంకా 3 గులకరాయల్ని ఇస్తాడు. అందులోనూ ఆ 3 టాస్క్లని తను పౌర్ణమిలోపు చేయాలని చెప్పి అక్కడి నుంచి మాయమైపోతాడు. ఫాన్ వెళ్ళిపోయాక ఒఫీలియా ఆ బుక్ ఓపెన్ చేసింది. బట్ అందులో ఏముండదు, పేపర్స్ అన్ని బ్లాంక్గా ఉంటాయి. నెక్స్ట్ డే తెల్లవారి ఒఫీలియా ఎవరికీ తెలియకుండా బాత్రూంలో ఫాన్ ఇచ్చిన బుక్ని ఓపెన్ చేసి చదివింది. ఈసారి అందులో తనకేవో డ్రాయింగ్స్ కనిపిస్తాయి. ఒఫీలియా మిర్రర్లో తన షోల్డర్ మీద ఉన్న మచ్చని చూసి నవ్వుతుంది. తాను ఫాన్ చెప్పింది నిజం అని నమ్మడం మొదలుపెట్టింది. సో ఇప్పుడు ఒఫీలియా ఫస్ట్ టాస్క్ ఏంటంటే, ఆ ఫారెస్ట్ లో ఒక చెట్టు చాలా సంవత్సరాల నుంచి ఉంది, అది ఇప్పుడు వాడిపోయి చనిపోతుంది. ఒఫీలియా టాస్క్ ఆ చెట్టుకు మళ్ళీ ప్రాణం పోయాలి. అందుకు తను ఆ చెట్టు కిందున్న స్వరంగంలో ఉండే ఒక పెద్ద కప్ప కడుపులో ఉన్న కీని తీయాలి. ఒఫీలియా బురదలో పాకురుతూ ఆ చెట్టు లోపలికి వెళ్ళింది. అక్కడ ఆ బుక్ లో చెప్పినట్టే ఒక చాలా పెద్ద కప్ప ఉంటుంది. అది ఒఫీలియా మీదున్న ఒక పురుగుని దాని నాలుకతో పట్టి తినేస్తుంది. అప్పుడు ఒఫీలియాకి ఒక ఐడియా వచ్చి ఫాన్ ఇచ్చిన ఆ 3 గులకరాయిలతో ఒక పురుగుని తన చేతిలో పట్టుకుని ఆ కప్పకి తినడానికి ఇచ్చింది. అవి తినిన వెంటనే కప్ప ఉబ్బిపోయి పేలి చనిపోతుంది. ఆ తరువాత ఒఫీలియా దాని పొట్టలో ఉన్న కీని తీసుకుని బయటకొచ్చింది. అప్పటికే చాలా లేట్ అయిపోయి ఉంటుంది. తను జాగ్రత్తగా క్యాంప్కి తిరిగి వెళ్తుంది. ఆ రోజు రాత్రి కెప్టెన్ ఒక డిన్నర్ పార్టీ అరేంజ్ చేసి ఉంటాడు. ఒఫీలియా దాన్ని అటెండ్ చేయలేదు కాబట్టి కార్మెన్ తనని బాగా తిట్టింది. ఆ రోజు రాత్రి ఒఫీలియా మళ్ళీ ఫాన్ని వెళ్ళి కలిసి అతను చెప్పినట్టే ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేసేసా అని చెప్పింది. ఫాన్ ఒఫీలియాకి ఒక చాక్ పీస్ ఇచ్చి, దీంతో మీరు ఎక్కడ డ్రా చేసినా అక్కడ ఒక డోర్ క్రియేట్ అవుతుంది ప్రిన్సెస్. అలాగే ఒఫీలియాకి ఒక హార్ గ్లాస్ ఇచ్చి దీన్ని తనతో తీసుకువెళ్ళమంటాడు. దీన్ని యూస్ చేసి ఆ బుక్ లో ఉన్న సెకండ్ టాస్క్ ని కంప్లీట్ చేయండి అని చెప్తాడు. అలాగే ఒఫీలియాకి హెల్ప్ చేయడానికి 3 ఫ్యారీస్ ని తనతో వదిలేసి వెళ్తాడు. నెక్స్ట్ డే కూడా ఒఫీలియా బాత్రూంలో ఆ బుక్ ఓపెన్ చేసింది. అప్పుడు ఆ బుక్ లో బ్లడ్ కనిపిస్తుంది. అప్పుడు సడన్ గా కార్మెన్ కి ఒంట్లో బాలేకుండా పోయి తనకి బ్లడ్ లాస్ అవుతుంది. తన అరుపులు వినిపించిన ఒఫీలియా బయటకొచ్చి వెంటనే కెప్టెన్ ని వెళ్లి తీసుకొచ్చింది. కార్మెన్ ని చెక్ చేసిన డాక్టర్ తన పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని కెప్టెన్ దగ్గర చెప్పాడు. అది విన్న కెప్టెన్ కార్మెన్ చనిపోయినా అతనికి అక్కర్లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ తన కడుపులో ఉన్న బిడ్డని మాత్రం కాపాడమని డాక్టర్ దగ్గర చెప్పాడు. కార్మెన్ బాగా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పాడు కాబట్టి ఒఫీలియాని కార్మెన్ రూమ్ నుంచి వేరే రూమ్ కి షిఫ్ట్ చేశారు. అక్కడ తను మెర్సిడీస్ దగ్గర మీరు కెప్టెన్ దగ్గర నుంచి ఏదైనా దాస్తున్నారా అని అడుగుతుంది. దానికి మెర్సిడీస్ నువ్వు ఈ విషయం వేరే ఎవరితోనైనా చెప్పావా అని అడిగింది. అప్పుడు ఒఫీలియా లేదు, నాకు మీరంటే చాలా ఇష్టం, మీకు ప్రాబ్లం వచ్చే పని ఇది చేయనని చెప్తుంది. అది విన్నాక మెర్సిడీస్ నేను కూడా నేను ప్రొటెక్ట్ చేస్తా ఒఫీలియా అని చెప్తుంది. ఆ రోజు రాత్రి ఫాన్ ఒఫీలియా రూమ్కి వచ్చి సెకండ్ టాస్క్ త్వరగా చేయమని చెప్పాడు. ఒఫీలియా తన అమ్మకి ఒంట్లో బాలేదు కాబట్టి కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా అని చెప్పింది. డాక్టర్ ఎన్ని మందులు ఇచ్చినా తన తల్లికి తగ్గకపోవడం వల్ల తను చాలా బాధపడుతుంది. దాంతో ఫాన్ ఒఫీలియాకి హెల్ప్ చేస్తా అని చెప్పి ఒక పెద్ద బొమ్మ లాంటి చెట్టు వేరుని ఇస్తాడు. ఈ వేరు ఒక ప్రాణం ఉన్న మనిషి లాంటిది. ఒక బౌల్లో పాలు పోసి ఈ వేరుని అందులో పెట్టు, అలాగే రోజు ఇందులో 2 చుక్కల రక్తం వేయాలి. ఆ బౌల్ తీసుకువెళ్ళి మీ అమ్మ మంచం దగ్గర పెడితే తనకి తగ్గిపోతుందని ఫాన్ చెప్పాడు. తాను ఫాన్ చెప్పినట్టే చేస్తుంది. ఫాన్ చెప్పినట్టే కార్మెన్ పరిస్థితి బెటర్ అవుతుంది. ఇప్పుడు ఒఫీలియా కూడా తన సెకండ్ టాస్క్ ని కంప్లీట్ చేయడానికి వెళ్తుంది. ఫాన్ ఇచ్చిన చాక్ పీస్ తో ఒక డోర్ డ్రా చేసి టైమర్ ఆన్ చేసి అందులోపలికి వెళ్ళింది. ఫాన్ తన దగ్గర లోపల చాలా ఫుడ్ ఉంటాయి కానీ వాటిని తినొద్దని చెప్పుంటాడు.
అతను చెప్పినట్టుగానే అక్కడ చాలా రకాల ఫుడ్ ఉంటుంది. అక్కడ ఆ 3 ఫారీస్ ఒఫిలియాకి దారి చూపిస్తాయి. లోపల ఒక విచిత్రమైన మాన్స్టర్ ఆ డైనింగ్ టేబుల్ ఎండ్ లో కూర్చునుంటాడు. ఆ మాన్స్టర్ కదలకుండా అక్కడే కూర్చునుంటుంది. ఒఫిలియా ఆ ఫారీస్ వెనకాలే వెళ్లి తన దగ్గరున్న కీతో ఒక బాక్స్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న కత్తిని తీసుకుంటుంది. సో దీంతో తన సెకండ్ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఒఫిలియా ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు అక్కడున్న గ్రేప్స్ చూసి తనకి వాటిని తినాలనిపించింది. ఆ ఫారీస్ ఒఫిలియాని ఎంత ఆపడానికి ట్రై చేసినా వినకుండా తన గ్రేప్స్ ని తీసి తినేస్తుంది. దాంతో వెంటనే అక్కడున్న మాన్స్టర్ మూవ్ అవుతుంది. దాని 2 చేతుల్ని కళ్ళుండే చోట్లో పెట్టి ఒఫిలియాని చూస్తుంది. ఆ మాన్స్టర్ ని ఆపి ఒఫిలియాని కాపాడడానికి ఆ 3 ఫారీస్ ప్రయత్నిస్తాయి. అప్పుడు ఆ మాన్స్టర్ అందులో 2 ఫారీస్ ని తినేస్తుంది. అది చూసి భయపడిన ఒఫిలియా అక్కడి నుంచి పరిగెడుతుంది. ఆ క్రియేచర్ ఒఫిలియా వెనకాలే వెళ్తుంది. టైం అయిపోయింది కాబట్టి తనొచ్చిన డోర్ కూడా క్లోజ్ అయిపోతుంది. వెంటనే ఒఫిలియా ప్రాణాలతో మిగిలిన ఆ ఒక్క ఫారీని తీసుకుని ఇంకో డోర్ క్రియేట్ చేసి అందులో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఒఫిలియా జస్ట్ మిస్ లో ఆ మాన్స్టర్ దగ్గర నుంచి ఎస్కేప్ అయింది. ఆ రోజు రాత్రి ఫాన్ తన దగ్గర సెకండ్ టాస్క్ కంప్లీట్ చేసేసారా అని అడుగుతాడు. అప్పుడు ఆ ఫారీ అతని దగ్గర జరిగిందంతా చెప్తుంది. అది విన్న ఫాన్ కి కోపం వచ్చి ఒఫిలియాని బాగా తిడతాడు. అక్కడి ఫుడ్ తినొద్దని నేను మీకు ఎంత చెప్పినా వినకుండా గ్రేప్స్ ఎందుకు తిన్నారు అని నిలదీస్తాడు. పౌర్ణమికి ఇంకా 3 రోజులే ఉంది. అందులోపల మీరు 3rd టాస్క్ ని కంప్లీట్ చేయలేరు. అంతే, ఇకపై మీరు మీ లోకానికి తిరిగి వెళ్ళలేరని చెప్పి ఆ కత్తిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో ఒఫిలియా చాలా బాధపడి ఏడుస్తుంది. ఇంకోవైపు తిరుగుబాటుదారులు ఒక ట్రైన్ ని బాంబ్ బ్లాస్ట్ చేస్తారు. కానీ ఆ ట్రైన్ లో ఏమీ రాబరీ చేయరు. ఆర్మీ వాళ్ళు అక్కడికి వెళ్ళగానే క్యాంప్ మీద దాడి చేసి క్యాంప్ లో ఉన్న సప్లైస్ అన్ని దొంగలిస్తారు. ఈ విషయం తెలుసుకున్న కెప్టెన్ కోపంతో రగిలిపోతాడు. కెప్టెన్ ఆ తిరుగుబాటుదారుల్ని చేస్ చేసి వాళ్ళలో చాలా మందిని చంపేశాడు. అందులో ఒక అతన్ని మాత్రం ప్రాణాలతో పట్టుకుని క్యాంప్ కి తీసుకొస్తాడు. అక్కడ అతన్ని చాలా టార్చర్ చేస్తాడు. అతను వేరే ఎవరో కాదు, మెర్సిడీస్ బ్రదర్. మెర్సిడీస్ ఎలా అయినా తన తమ్ముడిని కాపాడాలనుకుంటుంది. అతన్ని బాగా చిత్రహింసలు చేశాక అతనికి ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం డాక్టర్ని కెప్టెన్ పిలుస్తాడు. మెర్సిడీస్ బ్రదర్ ఆ హింసని భరించలేక డాక్టర్ దగ్గర అతన్ని చంపేయమని అడుగుతాడు. కాబట్టి డాక్టర్ అతనికి పాయిజన్ ఇంజెక్షన్ వేసి చంపేస్తాడు. అదే సమయంలో తిరుగుబాటుదారుల దగ్గర దొరికిన మెడిసిన్, డాక్టర్ ఇచ్చే మెడిసిన్ ఒకేలా ఉండడం చూసి కెప్టెన్ కి అతని మీద డౌట్ వస్తుంది. కాబట్టి అతను ఆ డాక్టర్ని చంపేస్తాడు. ఆ రోజు ఈవినింగ్ తన అమ్మ బెడ్ కింద ఉన్న బౌల్లో ఒఫిలియా బ్లడ్ వేయడం కెప్టెన్ చూసేస్తాడు. అప్పుడు కార్మెన్ అక్కడికి వచ్చి కెప్టెన్ ని పంపించేస్తుంది. తను ఒఫిలియాని బాగా తిట్టి ఆ వేరుని నిప్పులో పడేస్తుంది. వెంటనే కార్మెన్ కి లేబర్ పెయిన్ వస్తుంది. అలాగే తనకి సివియర్ గా బ్లడ్ లాస్ కూడా అవుతుంది. డాక్టర్ బయటకు వచ్చి కెప్టెన్ దగ్గర అతనికి కొడుకు పుట్టాడు, కానీ కార్మెన్ చనిపోయిందని చెప్పాడు. అయినా కెప్టెన్ దాన్ని పట్టించుకోడు. అతనికి కొడుకు పుట్టాడని చాలా సంతోషపడతాడు. చనిపోయిన కార్మెన్ కి వీళ్ళ అంత్యక్రియలు చేస్తారు. ఒఫిలియా చాలా బాధపడుతుంది. తను చాలా ఒంటరిగా ఫీల్ అవుతుంది. ఒకరోజు రాత్రి ఫాన్ తన రూమ్ కి మళ్ళీ తిరిగి వచ్చాడు. ఫాన్ ఒఫిలియా దగ్గర తనకి ఇంకొక ఛాన్స్ ఇస్తానని చెప్పాడు. టాస్క్ 3ని తను ఎట్టి పరిస్థితుల్లోనూ కంప్లీట్ చేయాలని, ఈసారి అతను ఏం చెప్పినా తను వినాలని అతను చెప్పాడు. అది విన్న ఒఫిలియా చాలా సంతోషపడుతుంది. టాస్క్ 3కి తన తమ్ముడిని లాబరెట్ దగ్గరికి తీసుకురమ్మని ఫాన్ చెప్పాడు. దానికి ఒఫిలియా కూడా ఒప్పుకుంది. ఇదిలా ఉండగా ఇంకో పక్క మెర్సిడీస్ మీద కెప్టెన్ కి డౌట్ వస్తుంది. కాబట్టి తను అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుని ఒఫిలియాకి గుడ్ బై చెప్పడం కోసం వెళ్ళింది. మెర్సిడీస్ ఒఫిలియా దగ్గర నిన్న మనుషులతో వచ్చి నిన్ను కాపాడుతా, అంతవరకు ధైర్యంగా ఉండు అని చెప్పింది. కానీ ఒఫిలియా తను కూడా మెర్సిడీస్ తో పాటు ఇప్పుడే వచ్చేస్తా అని చెప్పి ఏడుస్తుంది. సరే అని మెర్సిడీస్ ఆ రోజు రాత్రి ఒఫిలియాని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరింది. వీళ్ళు బయటకొచ్చి చూస్తే అక్కడ కెప్టెన్ అతని మనుషులతో పాటు రెడీగా ఉంటాడు. ఒఫిలియాని అక్కడి నుంచి ఈడ్చుకుంటూ వెళ్ళి, నీకు ఈ విషయం తెలిసినా నా దగ్గర చెప్పలేదు కదా అని తిట్టి తనని ఒక రూమ్ లో లాక్ చేసేస్తాడు. ఆ తరువాత మెర్సిడీస్ ని లాక్ చేస్తున్న రూమ్ కి వెళ్తాడు. అతను తనని హింసించాలనుకున్నప్పుడు మెర్సిడీస్ తన దగ్గరున్న కత్తితో కెప్టెన్ ని అటాక్ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతుంది. కెప్టెన్ తనని పట్టుకోమని మిగతా ఆఫీసర్స్ కి ఆర్డర్ వేశాడు. మెర్సిడీస్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని అడవి లోపలికి వెళ్ళిపోతుంది. తాను దొరికిపోతుందన్న టైంకి మిగతా తిరుగుబాటుదారులు అక్కడికి వచ్చి ఆ ఆర్మీ మెంబర్స్ అందరినీ చంపేసి తనని కాపాడతారు. ఈ లోపు ఒఫిలియా తన లాస్ట్ టాస్క్ ని కంప్లీట్ చేయడానికి సిద్ధమవుతుంది. తాను చాక్ పీస్ తో ఒక డోర్ డ్రా చేసి కెప్టెన్ రూమ్ లోపలికి వెళ్లి దాగుంటుంది. ఒఫిలియా ఎవరికీ తెలియకుండా కెప్టెన్ తాగే వైన్ లో నిద్ర మందు కల్పిస్తుంది. అప్పుడు తిరుగుబాటుదారుల దగ్గర నుంచి తప్పించుకున్న 2 ఆఫీసర్స్ క్యాంప్ కి పారిపోయి ఈ సంగతి కెప్టెన్ కి చెప్తారు. వాళ్ళంతమంది ఉండడం చూసి కెప్టెన్ కూడా భయపడతాడు.
కెప్టెన్ తిరిగొచ్చేలోపు ఒఫీలియా తన తమ్ముడిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది. కానీ కెప్టెన్ తనని చూసేస్తాడు. అతను గన్ తీసుకుని ఒఫీలియా వెనకాలే పరిగెట్టాడు. మెర్సిడీస్ తన మనుషుల్ని తీసుకుని ఆ క్యాంప్ కి వచ్చింది. వాళ్ళంతా అక్కడున్న వాళ్ళందరినీ చంపేస్తారు. మెర్సిడీస్ ఒఫీలియాని వెతుకుతుంది. నిద్ర మందు తాగుండడం వల్ల కెప్టెన్ కొంచెం కొంచెంగా అన్కాన్షియస్ అవుతుంటాడు. ఒఫీలియాని ఫాలో అవుతూ ఆ లాబిరెత్ లోపలికి వెళ్తాడు. ఒఫీలియా ఆ మేజ్ మధ్యలో ఉన్న పోర్టల్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఫాన్ ఒక చేతిలో కత్తి పట్టుకుని నిలబడుంటాడు. ఒఫీలియా దగ్గర తన తమ్ముడిని అతనికి ఇవ్వమని అడుగుతాడు. కానీ ఒఫీలియా ఇవ్వకుండా ఎందుకని అడుగుతుంది. దానికి ఫాన్ ఒక ఇన్నోసెంట్ రక్తం 2 చుక్కలు ఈ పోర్టల్ మీద పడితేనే అది ఆన్ అయి మనం మన లోకానికి వెళ్ళగలం అని చెప్పాడు. కాబట్టి తన తమ్ముడిని కోసి రక్తం తీయాలని చెప్తాడు. కానీ దానికి ఒఫీలియా ఒప్పుకోదు. సరిగ్గా అదే సమయానికి కెప్టెన్ అక్కడికి వస్తాడు. కెప్టెన్ కంటికి ఫాన్ కనిపించడు. ఒఫీలియా ఒంటరిగా నిలబడి మాట్లాడుతున్నట్టు అతనికి కనిపిస్తుంది. ఒఫీలియా వెంటనే కెప్టెన్ దగ్గరికి వెళ్లి బేబీని అతనికి తిరిగిచ్చేస్తుంది. బిడ్డని తీసుకున్నాక కెప్టెన్ ఒఫీలియాని షూట్ చేసేస్తాడు. తను కింద పడిపోతుంది. ఒఫీలియా ప్రాణాలకి పోరాడుతుంది. అప్పుడు కెప్టెన్ అతని కొడుకుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ లాబిరెత్ బయట మెర్సిడీస్ తన మనుషులతో నిలబడి ఉంటుంది. బయటకు వచ్చి వాళ్ళని చూసిన కెప్టెన్ అతన్ని చంపేస్తారని అర్థం చేసుకున్నాడు. కెప్టెన్ తన బిడ్డని మెర్సిడీస్ దగ్గర ఇచ్చి నా గురించి నా కొడుకుకి మొత్తం చెప్పు అని చెప్తాడు. దానికి తను నీ పేరు కూడా ఈ బిడ్డకి తెలియనివ్వను అని చెప్తుంది. వాళ్ళు కెప్టెన్ ని కాల్చి చంపేస్తారు. ఆ తరువాత వీళ్ళందరూ ఒఫీలియాని వెతుకుతూ ఆ మేస్ లోపలికి వెళ్తారు. అక్కడ ఒఫీలియా బుల్లెట్ తగిలి పడుండడం చూసి మెర్సిడీస్ తనని పట్టుకుని ఏడుస్తుంది. ఒఫీలియా కోసం తన బాధతో ఒక జోలపాట పాడింది. అప్పుడు ఒఫీలియా రక్తం వెళ్లి ఆ పోర్టల్ మీద పడుతుంది. అప్పుడు సడన్ గా ఒఫీలియా పాతాళ లోకంకి వెళ్లి తన పేరెంట్స్ ని కలిసినట్టు చూపిస్తారు. అప్పుడు తన తండ్రి ఏం చెప్తాడంటే, ఒక ఇన్నోసెంట్ రక్తం అడిగినప్పుడు నీకు ఎంత ముఖ్యమైనా నువ్వు నీ తమ్ముడికి ఎటువంటి హాని జరగనివ్వలేదు. నువ్వు చాలా మంచిదానివి, అందుకే నీ రక్తంతో ఆ పోర్టల్ ఓపెన్ అయ్యింది అని అతను చెప్పాడు. అప్పుడు ఫాన్, ఒకవేళ మీరు నేను చెప్పినట్టు మీ తమ్ముడి రక్తం యూజ్ చేస్తుంటే మీరు ఈ టాస్క్ లో ఓడిపోయి ఉండేవారు. ఎందుకంటే ఈ 3వ టాస్క్ మీ మంచి మనసుని టెస్ట్ చేయడానికి ప్రిన్సెస్ అని చెప్పాడు. ఇదంతా మీద నుంచి చూస్తున్న ఒఫీలియా తన ముఖంపై ఒక చిరునవ్వుతో చనిపోతుంది. సో ఆ తరువాత తను పాతాళ లోకంలో తన అమ్మా నాన్న ఇంకా ప్రజలతో చాలా సంతోషంగా బ్రతికినట్టు చూపిస్తారు. అండ్ అక్కడితో ఈ సినిమా ఎండ్ అయిపోతుంది.